వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశంలో అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ వరుసగా మూడవసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. లక్నోలో 2 రోజుల పాటు జరిపిన పర్యటన ముగింపు సందర్భంగా 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం తమ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి ఓటర్కు చేరేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ ఐక్యంగా ఉందని, ఉత్తరప్రదేశ్ని ఉత్తమ్ ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూనే ఉంటామని బీజేపీ అధినేత స్పష్టం చేశారు. మా నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సేవాభావంతో ప్రజల కోసం పనిచేస్తున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పూర్తి విశ్వాసం మాకుంది అని నబీన్ పేర్కొన్నారు. నబీన్ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులతో కూడా సమావేశమయ్యారు. 2017 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేయడంపై, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో అప్నాదల్, సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీ, నిషాద్ పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ వంటి పార్టీలున్నాయి. సమావేశానంతరం ఆర్ఎల్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో కూటమి తన పట్టును నిలుపుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే సీటు గెలుచుకోగల అత్యంత బలమైన అభ్యర్థిని ఎన్డీఏ బరిలోకి దింపుతుందని ఆయన పేర్కొన్నారు. అప్నాదల్ నాయకుడు ఆశీష్ పటేల్ మాట్లాడుతూ కూటమిలో సమన్వయాన్ని మెరుగుపరచడమే నబీన్ సమావేశ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ పనితీరును మెరుగుపరచడంలో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమన్వయాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిగాయని నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ కూడా తెలిపారు. ఉత్తరప్రదేశ్ మరోసారి అత్యుత్తమ రాష్ట్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. విజయం సాధించేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఎలా సమన్వయంతో పనిచేయాలి, ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి, కార్యకర్తల మధ్య మెరుగైన సంస్థాగత సమన్వయాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై మా చర్చలు కేంద్రీకృతమయ్యాయి అని రాష్ట్ర మంత్రి అయిన ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో తన 2 రోజుల పర్యటనలో పార్టీ సన్నద్ధతకు సమీక్షించేందుకు నబీన్ బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ విభాగం మాజీ అధ్యక్షులు స్వతంత్ర దేవ్ సింగ్, భూపేంద్ర సింగ్ చౌదరిలతో సమావేశమయ్యారు. 2017 నాటి అద్భుత ఫలితాలను ఈసారి కూడా పునరావృతం చేస్తామని బీజేపీ ధీమాగా ఉందని సింగ్ చౌదరిలు అనంతరం పేర్కొన్నారు. ఆదివారం నాడు నబీన్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో కూడా సమావేశమయ్యారు. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల ఆధారంగా 2027లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో తమ కూటమి వరుసగా మూడవసారి ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మౌర్య ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు కూడా గూండా రాజ్యం, మాఫియా రాజ్యం, వారసత్వ రాజకీయాలు లేదా అల్లర్లు వద్దు. వారికి అభివృద్ధి, సుపరిపాలన, భద్రత కావాలని బీజేపీ ఉత్తరప్రదేశ్ విభాగం మాజీ అధ్యక్షుడు మౌర్య స్పష్టం చేశారు. ఏదేమైనా 2027లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, అలాగే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉంటారు అని చాలా కాన్ఫిడెంట్గా బీజేపీ నేతలు అలాగే ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. బ్రేక్ ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.